హైదరాబాద్ జంట నగరాల్లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుంది. ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. దీంతో 4 గేట్లు 3 ఫీట్ల వరకు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఉస్మాన్ సాగర్ కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో 700 క్యూసెక్లకు పైగా ఉందని చెప్తున్నారు అధికారులు. మరోవైపు హిమాయత్ సాగర్ కూడా నిండు కుండలా మారిపోయింది. దీంతో అధికారులు ఒక గేటును ఎత్తి 1 ఫీట్ మేర కిందికి నీటిని రిలీజ్ చేస్తున్నారు. దీని మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న క్రమంలో ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించి పెద్ద ఎత్తున వరద నీరు ఎగువ నుండి వచ్చి చేరుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే ఉస్మాన్ సాగర్ సంబంధించి దాదాపు 4 గేట్లని 3 ఫీట్ల చొప్పున ఓపెన్ చేసి దిగువన మూసీలకి వాటర్ విడుదల చేస్తున్న సిచ్యువేషన్. ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 1 గేట్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం గండిపేటలో ఉన్నాము. వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఇటు జంట జలాశయాలు నిండుకుండలా మారిన క్రమంలో గేట్స్ ఓపెన్ చేసి వాటర్ని మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఉస్మాన్ సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 కాగా ప్రస్తుతం వాటర్ లెవెల్ 1789.95. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో ప్రస్తుతం 1700 ఉంది. ఇటు మనం చెప్పుకుంటున్నట్లు ఉస్మాన్ సాగర్ సంబంధించి 4 గేట్లు 3 ఫీట్ల చొప్పున ఓపెన్ చేసి వాటర్ని దిగువకి విడుదల చేస్తున్నారు. ఇక ఉస్మాన్ సాగర్ అవుట్ఫ్లో సంబంధించి 1752 క్యూసెక్కులుగా అధికారులు ప్రస్తుతము చెప్తున్నారు. హిమాయత్ సాగర్ సంబంధించి కూడా అది కూడా నిండుకుండలా మారింది. హిమాయత్ సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1763.50. ప్రస్తుతము హిమాయత్ సాగర్ వాటర్ లెవెల్ వచ్చేసి 1763.10. హిమాయత్ సాగర్ మాత్రం 1 గేట్ ఓపెన్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. సో ఇక 2 జంట జలాశయాలకు సంబంధించి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న క్రమంలో వాటర్ మొత్తం కూడా దిగువకి మూసీలోకి విడుదల చేస్తున్న క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు ఇప్పటికే. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో మొత్తం జంట జలాశయాలు నిండుకుండలా మారి జలకళ సంతరించుకున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం చూస్తున్నాం గండిపేటలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. ఎప్పటికప్పుడు ఇటు వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు, దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఇతరేతర అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ సంబంధించి మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. మాట్లాడేందుకు మనతో పాటు గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, 2 జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుండి వరద పెద్ద ఎత్తున వస్తుంది. ప్రస్తుతం వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది? మన ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టానికి చేరుకుంది. 1600 క్యూసెక్లు వస్తున్నాయి. దాదాపు 1400 క్యూసెక్ల నీటిని వదిలేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి అయితే వాన లేదు. వర్షం వచ్చిన దాన్ని బట్టి నీటిని వదిలిపెట్టడం జరుగుతుంది. క్రింది ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మెయిన్గా వాటర్ మూసీ పరివాహకానికి వదులుతున్నప్పుడు మనకి మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితులు ఉన్నారు, కొందరు ఇల్లులు కూడా ఉన్నాయి. సో వాళ్ళని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారా? ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం వచ్చే నీటికి మునిగే కాలనీలు అయితే మూసీకి ఏం లేవు. ఒకవేళ వరద మనం 10,000-15,000 క్యూసెక్లు ఎక్కువ వస్తే అప్పుడు మూసీ ఎమ్మడి ఉన్న కాలనీలు ఏమైనా మునగడానికి అవకాశం ఉంటే నియర్ బై కమ్యూనిటీ హాల్లోకి మారుస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఉస్మాన్ సాగర్ సంబంధించి 4 గేట్లు 3 ఫీట్ల చొప్పున, హిమాయత్ సాగర్ సంబంధించి 1 గేట్ ఓపెన్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఇదే ఫ్లోటింగ్ కానీ పెరిగితే ఈ గేట్స్ ఓపెన్ చేయడం పెరిగే అవకాశం ఉందా? వర్షము అంటే ఈరోజు కూడా వర్షం ఉంది, కానీ భారీ వర్ష సూచన అయితే లేదు. ఒకవేళ వర్షాలు ఎక్కువ పడితే దాని తగ్గట్టు కిందికి వదలడం జరుగుతుంది. అంటే ఏ విధమైన మానిటరింగ్ ఉంది సార్? ఇటు వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఇతరేతర శాఖలకు సంబంధించి అధికారులు ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్తున్నారు? వాటర్ బోర్డులు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీసు, రెవెన్యూ అందరం కలిసి కోఆర్డినేషన్ తోటి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికి జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. సో ప్రస్తుతం వస్తున్న వాటర్ ఫ్లోటింగ్ సంబంధించి ఆల్రెడీ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రమత్తం చేశాము. కానీ కాలనీలు మునిగేంత సిచ్యువేషన్ అయితే లేదు. ఒకవేళ మళ్ళీ ప్రస్తుతం వర్షం అయితే తగ్గిపోయింది, కానీ మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఇటు వాటర్ బోర్డు సంబంధించిన అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరం కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో
స్థాయిలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము అనేది అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారి కొంతవరకు జలకళ సంతరించుకున్న సిట్యువేషన్ జంట జలాశయాల వద్ద నెలకొంది. కెమెరా పర్సన్ జగన్తో అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.